వెల్కమ్ టు సనందన బ్లాగ్స్. నేను మీ మహేష్ వర్మ. ఈ రోజు మనం తిరువల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన తిరుత్తని మురుగన్ ఆలయానికి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళి స్వామివారి ఆలయ విశిష్టత ఏందో మనం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు మై ఛానల్. హాయ్, హలో, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నానండి. వర్క్ బిజీ వల్ల చాలా రోజుల నుంచి వ్లాగ్ వీడియో అయితే చేయలేదండి. ఇకపై వారానికి ఒక వీడియో అయినా చేస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తిరుత్తని మురుగన్ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో సుబ్రహ్మణ్యుడి 6 పుణ్యక్షేత్రాల్లో 5వ పుణ్యక్షేత్రంగా పరిఢవిల్లుతున్న క్షేత్రం. చాలా రోజుల నుంచి తిరుత్తని ఆలయం వ్లాగ్ చేయాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఈ రోజు కుదిరింది. ఇప్పుడైతే మనం తిరుత్తని రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి కాలినడకతో అయితే మనం ఆలయాన్ని చేరుకుందాం. రైల్వే స్టేషన్ నుంచి అయితే వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఆలయం. కాలినడకన వెళ్తేనే ఆలయాన్ని చూసినట్లు ఉంటుంది. స్వామి శరవణ అయ్యా శరవణ షణ్ముఖుడై కొలువు తీరగా భక్త జనమంత పులకించిపోగా తిరుతని మురుగన్ పయనమవ్వగా కొండలు కొనలు పరవశించగా చూడముచ్చటైన వేడుకలోన దివి దేవతలు పుష్పాలే చల్లగా ఆనందమంతా అలలై పొంగగా దండయుధ పని ఎక్కినాడు పల్లకి వీర షణ్ముఖుడు ఎక్కినాడు పల్లకి శరవణ బాలుడు తిరుత్తని వాసుడు శంకరుడి తనయుడు ఎక్కినాడు పల్లకి పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు బంగారు పల్లకి శరవణ భవాని జయం పలికితే సరిగమలైన పల్లకి ఊగిపోతుండగా పన్నీరు చల్లగా గాలిలో తేలగా పట్టు చీరల మేళ రంగుల సందడి పాదాల చెంత దీపాల వెలుగులాడగా అర్ఘ్యార్చనలు ఆలపనల మధ్య అరుణోదయంల ముఖ చందముగా వెల్మురుగా అంటూ హృదయాల తంకి వెలుపల్లా విరబూసిన భక్తి రాగంగా దండయుధ పని ఎక్కినాడు పల్లకి వీర షణ్ముఖుడు ఎక్కినాడు పల్లకి శరవణ బాలుడు తిరుత్తని వాసుడు శంకరుడి తనయుడు ఎక్కినాడు పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు బంగారు పల్లకి ఓంకారనాదమే ఊపిరై మారగా ఒంచెత్తి మోసెదమ్మ మురుగన్ పల్లకి పట్టు చీరల మేళ రంగుల సందడి పాదాల చెంత దీపాల వెలుగులాడగా అర్ఘ్యార్చనలు ఆలపనల మధ్య అరుణోదయంల ముఖ చందముగా వెల్మురుగా అంటూ హృదయాల తంకి వెలుపల్లా విరబూసిన భక్తి రాగంగా ఇప్పుడు మనం కొండపైకి చేరుకున్నాం.
ఇక్కడి స్థల పురాణం ప్రకారం సూరపద్ముని సంహారానంతరం సుబ్రహ్మణ్య స్వామి ఆగ్రహంతో ఈ కొండపైకి రాగా తన యుద్ధ ఆగ్రహాన్ని వదిలి శాంతించాడు. అప్పుడు శాంతిమూర్తిగా ఇక్కడే స్వామివారు కొలువయ్యారు. తిరు అంటే స్వామి, తన్ని అంటే శాంతి. స్వామి శాంతించిన కొండ కాబట్టి తిరుత్తనిగా ఈ కొండ ప్రసిద్ధికెక్కింది. సాధారణ రోజు కాబట్టి క్యూ లైన్లో క్రౌడ్ అయితే ఏం లేదండి. మనమైతే ఇప్పుడు ప్రశాంతంగానే స్వామివారిని దర్శించుకోవచ్చు. పదం వెళ్దాం లోపలికి. స్వామివారి దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగిందండి. ఎక్కువ జనాలు కూడా లేరు. పోయినసారి వచ్చినప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉండింది, స్వామివారిని సరిగ్గా చూడలేకపోయాను. మరో విషయం ఏమిటంటే ఈ ప్రదేశంలోనే శ్రీవల్లి అమ్మవారిని మురుగన్ వివాహం చేసుకున్నట్లుగా ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. మనం ఇక్కడ నుంచి చూస్తే తిరుమల తిరుపతి కొండ అయితే మనకి కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి చూడండి, ఎదురుగా ఉంటుంది. సాధారణంగా అయితే ఇదంతా కూడా తెలుగువారి ప్రాంతమే అండి. ఆంధ్రప్రదేశ్లో ఒక భాగం ఒకప్పట్లో. తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సపరేట్ అయినప్పుడు ఈ తిరుత్తని ప్రాంతం కోసం తమిళులు చాలా పెద్ద యుద్ధమే చేశారండి. మురుగన్ను వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి చాలా మంది సమరయోధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టుపట్టి తిరిగి ఈ ప్రాంతాన్ని తమిళనాడులో విలీనం చేసుకున్నారు. దీన్ని బట్టి అర్థమైపోతుంది మురుగన్ పట్ల తమిళులకు ఉన్న భక్తి ఏంటో. స్కంద పురాణం ప్రకారం ఈ ఆలయం త్రేతాయుగం నుంచే ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. శ్రీరామచంద్రుడు లంకా నగరానికి వెళ్లే క్రమంలో ఈ కొండపైన ఉన్న మురుగన్ను ఆరాధించినట్లుగా ఇక్కడ చెబుతుంటారు. కాలక్రమేపీ 7వ శతాబ్దంలో అపరాజిత వర్మ అనే రాజు ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయం లోపలికి 4 ప్రవేశాలు అయితే ఉన్నాయి. గతంలో 4 ద్వారాల గుండా భక్తుల్ని దర్శనానికి అనుమతించేవాళ్ళు. ప్రస్తుతం ఒక దారి గుండా మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ ఆలయం చెన్నై నగరం నుండి 85 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. చెన్నై సబర్బన్ రైల్వే స్టేషన్ నుంచి తిరుత్తనికి లోకల్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. లేదా తిరుపతి బస్టాండ్ నుంచి 24 అవర్స్ బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయండి. ఇది తిరుత్తని ఆలయం నమూనా అండి. సాధారణంగా భక్తుల్ని ఈ నమూనా దాకా అయితే పోనీరు. శైవ క్షేత్రాల్లోకి నన్ను ఆపేవారెవరు, అందుకే లోపలికి వెళ్ళి దీన్ని కూడా వీడియో తీసుకుని వచ్చేసా. రంగుల సందడి పాదాల చెంత దీపాల వెలుగులాడగా అర్ఘ్యార్చనలు ఆలపనల మధ్య అరుణోదయంల ముఖ చందముగా వెల్మురుగా అంటూ హృదయాల తంకి వెలుపల్లా విరబూసిన భక్తి రాగంగా దండయుధ పని ఎక్కినాడు పల్లకి వీరా సొమ్ముకుడు ఎక్కినాడు పల్లకి సరవణ బాలుడు తిరుత్తని వాసుడు శంకరుడు ఎక్కినాడు పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠ. తిరుత్తని మురుగన్ దర్శనం సర్వపాపహరం. ఆ మురుగన్ ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో త్వరలోనే మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. హరోం హర. జై హింద్. భారత్ మాతా కీ జై.